ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నంలో జరిగే దసరా ఉత్సవాలు చాలా ప్రత్యేకమనే చెప్పాలి. అక్కడి శక్తి పీఠాలు, డప్పు చప్పుళ్ల ఊరేగింపులు చూడటానికి రెండు కళ్ళు సరిపోవు. సాధారణంగా మనం ఈ సాంప్రదాయాన్ని కోల్కతాలో చూస్తూ ఉంటాం. కానీ కోల్కతా నుంచి బందర్ దాకా ఈ సాంప్రదాయం ఎలా వచ్చింది అనంటే దశాబ్దాల కిందట ఒక మాజీ సోల్జర్ దాదా కోల్కతా నుంచి అమ్మవారి చిత్రపటాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఈడేపల్లిలో ప్రతిష్ఠించడం జరిగింది. అప్పటి నుంచి బందరు వాసులు ఈ సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు. అండ్ కోనేరు సెంటర్ లో నిర్వహించే ఊరేగింపే ఈ దసరా ఉత్సవాలకి హైలైట్ అని చెప్పాలి. వెదురు కర్రలతో చేసిన ఫ్రేమ్ పై అమ్మవారి చిత్రపటాన్ని నుంచి ఎవరైతే మొక్కుకున్న భక్తులు ఉంటారో ఆ భక్తులు తమ వీపికి కట్టుకుంటారంట. ఆ శక్తి పటంతో 9 రోజుల పాటు రోజుకో ఊరు తిరుగుతూ ఉంటారు. అంటే ఆఖరి రోజు దసరా రోజు వరకు. అండ్ దసరా రోజు కోనేరు సెంటర్ లో ఆ శక్తి పటాలతో భక్తులు ఊరేగింపుగా ఆ కోనేరు సెంటర్ లో ప్రదర్శనిస్తారు. అది చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవు అంటే నమ్మండి. ఇంకా ఆ సమయంలో నల్లటి దుస్తులు కట్టుకుని, చేతిని చురకత్తి పట్టుకుని, వీపికి అమ్మవారి శక్తి పటాన్ని కట్టుకుని, అలాగే ముఖానికి అమ్మవారి రూపంతో ఉన్న భక్తుల్ని దుర్గామాత ఆవహిస్తుంది అని అక్కడ ప్రజలు విశ్వసిస్తూ ఉంటారు. మచిలీపట్నంలో జరిగే ఇంత అద్భుతమైన దసరా ఉత్సవాల్లో మీరు ఎప్పుడైనా పాల్గొన్నారా? అండ్ ఈ ఉత్సవాల గురించి మీకు తెలుసా? కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి.